చాలు, నీ చేతి ఆకులు అమృతాంజలి కాదు, అమృతలో ఉన్నాయనుకో, ఇచ్చే ఆకులన్నీ ఇచ్చే, నువ్వు నా దగ్గరికి వచ్చాయి. పాప చాలా కష్టపడతారు కానీ ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? అయితే జడ్జి గారి అమ్మాయి సంగతనా? ఓ దర్జాగా వెళ్ళిపోయాను. వాకిట్లోనే కనిపించాడు ప్యూర్. దయచేయండి సార్, దయచేయండి సార్ అన్నాడు. లోపలికి వెళ్ళాను. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మీకేం కావాలి అన్నాడు. మీ అయ్యగారు కావాలి అన్నాను. మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు. ఏ అన్నాను. అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్నాడు. ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోదాం ఉన్నాను. ఇంతలో నువ్వు గ్యాప్ వచ్చావు. ఆ తర్వాత సంగతి నీకు తెలుసు. ఇదా మీరు చేసుకొచ్చిన నిర్వాహకం? చెప్పి చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి. అప్పుడు ఎక్కడైంది విను. జడ్జి గారు రాగానే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ 45,000 రూపాయలు బ్యాంకులో వేసేస్తాను. లేకపోతే మన రవి జడ్జి గారి అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకల్లా ఉంటాడు. లేకపోతే మనిద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకల్లా ఉంటాం కదా. చారు, నువ్వు అలా కొంటిగా కవించే ఉంటే నా కుర్తను వచ్చేస్తుంది. వచ్చేసింది. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యౌవనమంతా గంతేయుని చిన్నదానా, కవ్విస్తే యౌవనమంతా గంతేయుని చిన్నదానా. నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ, నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ. చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు, చక్కని నీ రూపు ఉలికించు ఓర చూపు, వన్నెల జిల్కు వయ్యారముల్కు, వన్నెల జిల్కు వయ్యారముల్కు, కాదని అనబోకు వాదమాడబోకు. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యౌవనమంతా గంతేయుని చిన్నదానా. ఎంతటి నగుబాటు ఎవరైనా వెన్నలోటు, వలపు మాటలు చిలిపి చేష్టలు అతి అయితే చేటు, తగటి అలవాటు. నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ. నీ వాడను కాదా నా మీద ప్రేమ లేదా, కమ్మని రేయి గుమ్మయిపోయి కల్పు చేయి చేయి కానరాని కాయి. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, కవ్విస్తే యౌవనమంతా గంతేయుని చిన్నదానా. తెలుసును నీ గుట్టు సరసాలు దాచిపెట్టు, తెలుసును నీ గుట్టు సరసాలు దాచిపెట్టు, ఈ విరహాలు ఈ సరదాలు, ఈ విరహాలు ఈ సరదాలు ఇప్పటికి కాపు ఉన్నదింక రేపు. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నుల దానా, నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ, కవ్విస్తే యౌవనమంతా గంతేయుని చిన్నదానా. నవ్విస్తే నాజూకంతా నలిగే నోవని కాడ. రాము, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఓ, ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు? నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను రాలేకపోతేను? ఏమిటి జయంతి నువ్వు అనేది? ఏముంది, మనవని ఆశించి మమతల పెంచు కాకుండా పోవచ్చు. బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో. కాదు జయంతి, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ఏకాకి అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు.
ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను. జయంతి సిగ్గులేనిదా, వెళ్ళు ఇంటికి. వెళ్ళవి, వెళ్ళు. ఏయ్, ఆగు. ఇటు చూడు. పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నీకు బదులు ఒక పాముని పెంచిన ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదు. ద్రోహి! అమాయకురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు సలుపుతున్నావా? జయంతి ఎక్కడ, నువ్వెక్కడ? రేపో మాపో ఒక గొప్ప డాక్టర్ని వివాహమాడి సకల భోగభాగ్యాలతో తొలతూగపోయి జయంతి నీ యజమాని కూతురు కాబట్రా? అన్గ్రేట్ఫుల్ రైట్స్! తారతమ్యాలు, పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకిక్కడ చోటు లేదు. ఇక నీకిక్కడ చోటు లేదు. వెళ్ళు. అన్నాయ్ అన్నాయ్, నువ్వేం బాధపడకురా అన్నాయ్. ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం. జయంతి నువ్వంటే పడిచొస్తుందిరా. చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే. నోర్మయ్, ఈ పాడు సలహా చెప్పడానికి ఇందూరం పరిగెత్తుకొచ్చావు. పోవతలకి. అది కదరా అన్నాయ్. నన్ను ఫాలో అయితే నీకెందుకు వస్తుంది తిప్పలు? రాము, ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము. మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరగకూడదు జయంతి. నన్ను మర్చిపోనా? అదెలా సాధ్యమవుతుంది రాము? నన్ను నేను మర్చిపోగలను? నా కోసం నువ్వు నీ తల్లిదండ్రుల కోరికను మన్నించాలి. వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యవి సకల ఐశ్వర్యాలతో తొలతూగాలి. రాము, నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం ఒక్కటి మిగిలితే నాకు. రాము, రాము.